వెంకటాపురం అనే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారు తమ జీవితాన్ని విలాసవంతంగా గడిపి తమ ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. వారికి ఆ ఊరిలో ఆర్థికంగా ఎలాంటి సహాయం లభించలేదు. అందువల్ల వారు ఆ దేశరాజు విజయసింహుని వద్దకు వెళ్లి తమకు కావలసిన సహాయం పొంది మిగిలిన జీవితాన్ని సుఖంగా గడపాలని నిర్ణయించుకున్నారు. వెంటనే రాజధానికి బయల్దేరారు. దారిలో వారికి మరొక వ్యక్తి కనిపించాడు. అతను చాలా నిరాడంబరంగా సంతృప్తిగా జీవిస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మా ఇద్దరి జీవితాలు చితికిపోయాయి. ఈ లోకం మా పట్ల చిన్నచూపు చూస్తోంది. అందువల్ల మేము విజయసింహ మహారాజు వద్దకు వెళ్ళి సహాయం పొంది మళ్లీ సుఖజీవనం గడపాలని అనుకుంటున్నాం. ఆయన మహదాత, ఎవరూ ఏది కోరినా ఇస్తాడు. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు ఇల్లు వాకిలి లేదు. నేను పేదవాణ్ణి, కానీ నేను ఎవరి నుండి ఏది ఆశించను. నాకేం కావాలో భగవంతుడికి తెలుసు. నా అర్హత కూడా ఆయనకు తెలుసు. భగవంతుడు ఇవ్వనిది ఈ మానవులిస్తారని నేను నమ్మను. అందుచేత నా భారం దేవుడికి వదిలేసి ఎలాంటి విచారం లేకుండా దేశ సంచారం చేస్తున్నాను. అలా నడుచుకుంటూ కొన్ని రోజులకు వారు రాజధానికి చేరుకున్నారు. ఆ రాత్రి ఒక ఇంట్లో బస చేశారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. అదే సమయంలో రాజు మారువేషంలో తిరుగుతూ వారి సంభాషణ మొత్తం విన్నాడు. ఆ ఇంటిని గుర్తుంచుకుని మరుసటి రోజు తన సభకు ఆ ముగ్గురిని పిలిపించాడు. మొదట సాంబయ్యతో వేరుగా మాట్లాడాడు. నువ్వు ఈ నగరానికి చెందినవాడిలా కనిపించడం లేదు. ఇక్కడికి ఎందుకొచ్చావు? మహారాజా, మేమొకప్పుడు ఘనంగా జీవించిన వాళ్ళం. ఎంతో సంపద ఉండేది. కాని ఆస్తి ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు తినడానికి ఉండడానికి కూడా నిలువనీడలేదు. మీరు కొంత ధనమిస్తే ఏదైనా వ్యాపారం చేసుకుని తిరిగి ఘనంగా జీవించగలను. రాజు అతడిని పంపించి రెండవ వాడిని పిలిచాడు. నువ్వెందుకొచ్చావు? మహారాజా, కొంతకాలం క్రితం నేను రంభలాంటి ఒక సుందరిని పెళ్లి చేసుకున్నాను. ఆమెతో కొంతకాలం స్వర్గసుఖాలు అనుభవించాను. నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో మరొకరు లేరని అనుకున్నాను. కాని అకస్మాత్తుగా నా భార్య చనిపోయింది. వెంటనే నాకు మతిపోయినట్లయింది. ఉన్న ఊరిని నా వారిని విడిచిపెట్టి దేశ సంచారం మొదలుపెట్టాను. ఇప్పుడు మళ్లీ సాధారణ జీవితం గడపాలంటే నా మొదటి భార్యను మరిపించే అందమైన కన్య కావాలి. తమరు నాకు అలాంటి కన్యను దానం చేస్తే నేను సుఖంగా జీవించగలను. రాజు అతడిని పంపించి మూడవ వాడిని పిలిచాడు. ఈ నగరానికి ఎందుకొచ్చావు? నీకు ఏమి కావాలి? మహారాజా, కోరికలు ప్రతి మనిషికి ఉంటాయి. వాటిని తీర్చాలో తీర్చకూడదో నిర్ణయించేది మనుషులు కాదు, ఈశ్వరుడు. నేను స్వతంత్రుణ్ణి. ఎవరినీ ఏదీ యాచించను. ఎవరికి రుణపడి ఉండను. ఆ మాటలు విన్న రాజుకు చాలా ఆగ్రహం వచ్చింది. ఆయన దానాలు చేయడంలో ప్రసిద్ధుడు. పక్క దేశాల వాళ్లు కూడా వచ్చి తన వద్ద దానాలు తీసుకెళ్తుంటారు. తాను ఇస్తానన్నా వద్దనడం ఆయనకు సహించలేదు. రాజు మొదటివాడికి 2 సంచులు నిండా బంగారమిచ్చాడు. రెండవవాడికి ఒక సౌందర్యవతినిచ్చాడు. తర్వాత మీ ముగ్గురూ వచ్చిన దారిని తిరిగి వెళ్ళండి అని అన్నాడు. ముగ్గురూ ప్రయాణం మొదలుపెట్టారు. రాజు సభ ముగించుకుని ఒక సైనికుణ్ణి పిలిచాడు. ముగ్గురు వ్యక్తులు మన రాజ్యం నుంచి వెళుతున్నారు. ఒకరి వద్ద 2 సంచులుంటాయి. మరొకరి దగ్గర ఒక ఆడది ఉంటుంది. వారిద్దరినీ వదిలేసి ఒంటరిగా వెళ్లే మూడోవాడి తల నరికి తీసుకురా. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత బంగారం తీసుకున్నవాడికి సంచులు బరువుగా అనిపించాయి. కొద్దిసేపు పట్టుకోమని మూడవ వాడికిచ్చాడు. అదే సమయంలో రాజభటుడు గుర్రంపై వచ్చాడు. ఒకరి వద్ద ఏమీ లేకపోవడం చూసి అతడినే మూడవవాడని భావించి తల నరికి రాజు దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ తల చూసి రాజు బాధపడ్డాడు. నేను నరకమన్నది వీడి తల కాదు. పొరపాటు చేశావు. మళ్లీ వెళ్ళి ఆడది వెంట ఉన్నవాడిని వదిలేసి రెండవవాడి తల నరికి తీసుకురా. మిగిలిన ఇద్దరూ ఆ అమ్మాయితో కలిసి నడుస్తూ ఉన్నారు. కొంతసేపటికి కన్యను పొందినవాడు మూత్ర విసర్జన కోసం దారిలో ఆగిపోయాడు. అతనితో ఉన్న కన్య గుణశేఖర్తో పాటు ముందుకు నడిచింది. కొంతసేపటి తర్వాత రెండవవాడు మళ్లీ నడవడం ప్రారంభించాడు. అదే సమయంలో రాజు పంపిన భటుడు వచ్చి ఒంటరిగా నడుస్తున్న అతడిని చూసి తల నరికి రాజు వద్దకు తీసుకెళ్లాడు. తన రెండవ ప్రయత్నం కూడా విఫలమయింది. తనపై ఆధారపడ్డ ఆ ఇద్దరూ తన మూలానే మరణించారు.
కాని దేవుడిని నమ్ముకున్న గుణశేఖర్కు ధనం, కన్య రెండూ లభించాయి. ఈ సంగతి గ్రహించిన రాజు తన అహంకారానికి పశ్చాత్తాపపడ్డాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.